కనుమరుగైపోతున్న ఏరువాక సంప్రదాయాన్ని మళ్లీ పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. పౌర్ణమి సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాకను ఊరు వాడలా జరుపుతున్నారు. ఏరువాక సాగారో అన్నో చిన్నన్న అంటోంది ఏపీ సర్కార్. నేల కడుపున బంగారం పండించే రైతన్నలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఏరువాకను పండగలా జరపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరిపల్లికి చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి ఏరువాక కార్యక్రమం జరిగే చిట్టివరం వరకు ఎడ్లబండ్లపై వెళ్లనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 20 ఎడ్లబండ్లను సిద్ధం చేశారు. ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని సందర్శిస్తారు చంద్రబాబు. అనంతరం చిట్టివరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే ఎల్ఈడీ ఫ్యాన్ల పంపిణీ చేస్తారు. ఊరూరా ఏరువాకను వేడుకలా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 11 జతల ఎద్దులతో పొలం దున్నుతారు. దుక్కు దున్నేందుకు సంప్రదాయ కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం 12,500 చొప్పున కేటాయించింది. ఏరువాక కార్యక్రమం అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం కమిటీలు వేసింది. పూర్వకాలం నుంచి ఏరువాక సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. వేసవి అనంతరం తొలకరి పలకరించగానే రైతాంగం మృగశిర కార్తెలో వచ్చే పౌర్ణమి రోజున ఏరువాక నిర్వహించి పొలం దున్నటం ప్రారంభిస్తారు. గతంలో ఇది గ్రామాల్లో పెద్ద వేడుకలా జరిగేది. రాను రాను ఈ పద్ధతి కనుమరుగవుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ఏరువాక సాగాలని నిర్ణయించింది.